నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపల్లో బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కొల్తూరు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కొండ నరసింహరావు ముదిరాజ్ సమక్షంలో 30 మందితో బీజేపీలో చేరినారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, గోని శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుడైనటువంటి గ్రామశాఖ అధ్యక్షుడు కొండ నరసింహ ముదిరాజు గారు భారతీయ జనతా పార్టీలో చేరి అతని భార్య కొండ పద్మ గారు 17వ వార్డు భారతీయ జనతా పార్టీ నుంచి కొల్తూరు గ్రామంలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా కొండ సుధాకర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి అదేవిధంగా కొండ నరసింహరావు గారు కూడా ఇంతకుముందు వార్డు మెంబర్గా పోటీ చేసినట్టు అతను కూడా మరి భారతీయ జనతా పార్టీలో కొల్తూరులో యువకులందరితో కూడా ఎంపీ ఈటల రాజేందర్ గారి సమక్షంలో మరి మన భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి యువకులు పెద్ద సంఖ్యలో కొల్తూరు గ్రామం. నేను మా ఫాదర్ కూడా గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి. మేము పుట్టింది కాంగ్రెస్ పార్టీలోనే. నేను 25 సంవత్సరాల క్రితము నా మ్యారేజ్ కాకముందు వార్డు మెంబర్గా టీడీపీ ఒక మంచి కరడు కట్టిన టీడీపీ వ్యక్తి మీద కూడా నా మ్యారేజ్ కాకముందే వార్డు మెంబర్గా గెలిచిన. అప్పుడు నాకు తర్వాత ముగ్గురు పిల్లల కారణంగా పోటీకి అనారోడిగా ఉండి 25 సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తిని. మా ముదిరాజు కులంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ముదిరాజిక సామాజిక వర్గం నుంచి ఏకైక వ్యక్తిని అక్కడ ఉండి గెలిపించుకుంటూ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. మొన్న జరిగిన ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మా తమ్ముడు సుధాకర్ వార్డు మెంబర్గా పోటీ చేసి అతనికి ఇంకొకరిని వార్డు మెంబర్గా నిలబెట్టినా కూడా అందులో బీఆర్ఎస్ నుంచి కాకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతరులను నిలబెట్టినా కూడా గెలిపించుకున్నటువంటి వ్యక్తులం. మేము పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులము. సమాజంలో మంచి చేసుకుంటూ మా ముదిరాజ్ సమాజానికి కానీ ఊళ్ళో కానీ సేవ చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులము. అలాంటి వ్యక్తులను కాంగ్రెస్ గవర్నమెంటు మన జంగయ్య నాయకత్వంలో ఒక విలేజ్ అధ్యక్షులను వాళ్ళు కేర్ చేయరు. ఒక మళ్ళీ ఇప్పుడు మండలి లీడర్ వాళ్ళ పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మట్టికే అది చేరుతుంటుంది. ఏ చేరినా కూడా ఏదైనా టాక్ వచ్చినా కూడా వాళ్ళ వద్దకి ఇప్పుడు ఏదైనా ఉంటే విలేజ్ అధ్యక్షునికి డైరెక్ట్గా ఫోన్ చేయాలి. ఇప్పుడు విలేజ్లో ఒక వార్డు మెంబర్లను ఇప్పుడు మా కొల్తూరు విలేజ్లో 4 వార్డు సభ్యులు 16, 17, 18, 19 ఆ వార్డులను డిక్లేర్ చేయడానికి కూడా మా ఊళ్ళో ఉన్న ఒక వర్గం, ఒక పెద్ద మనుషుల వర్గము వాళ్ళే డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఒక ఎస్సీ బీసీ సామాజిక వర్గాన్ని అనుకొదొక్కడానికి చాలా మటుకు చూస్తున్నారు వాళ్ళు. దాన్ని మేము వ్యతిరేకించుకుంటూ మరి నాకు కూడా చివరి వరకు కూడా నీకే 17వ వార్డు బీఫామ్ నీకే ఇస్తున్నామని చెప్పి కొల్తూరులో మాట్లాడి అందరు పెద్ద మనుషులు పిలిపించి కొల్తూరులో మాట్లాడి ఎంసీపల్లెకు మీ భార్యని ఇట్లా మీ వాళ్ళని దొరుకుని రండి, మీకు బీఫామ్ ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను మా భార్యని ఇట్లా దొరుకుని ఎంసీపల్లికి వచ్చాను. వచ్చినా కూడా వాళ్ళు వచ్చినాక మళ్ళీ ఇక్కడ ఇప్పుడు జంగయ్య దృష్టికి పోయిందా మీరు? అంటే ఇయ్యనని చెప్పారా? జంగయ్య అసలు మాతో మాట్లాడరండి. మాతో ఏమన్నా మా విలేజ్ పెద్ద మనుషులే మాట్లాడతారు. ఏదన్నా ఇప్పుడు ఏదైనా విషయం ఉన్నా కూడా మండలంలో ఏదైనా ప్రోగ్రాంలు ఉన్నా, మా విలేజ్కి ఏదన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చేటి ఉన్నా లేకపోతే ఏదైనా ఫండ్స్ వచ్చేటి ఉన్నా కూడా ఒక అధ్యక్షుడిని కూడా మాతో మాట్లాడరు. ఒక విలేజ్ పెద్ద మనిషి ఉంటాడు, ఆయన మా అధ్యక్షులు విలేజ్లో ఉన్న అధ్యక్షులం ఎందుకు ఇక మాతో మాట్లాడనప్పుడు మేమేం పని చేస్తాం? ఇక విలేజ్లో అధ్యక్షులు ఎందుకు ఇంకా అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? మరి ఇక విలేజ్లో పెద్ద మనిషి ఉంటాడు, ఆయనతోనే మాట్లాడతారు. ఇక ఏదన్నా కూడా అట్లా ఉంటప్పుడు ఇంకా అధ్యక్షులు ఎందుకో విలేజ్ని మేము అధ్యక్షునిగా ఉండి మొన్న ఒక సంక్రాంతి ముగ్గుల పోటీలప్పుడు విలేజ్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అయితే అందులో మన ఒక పెద్ద మనిషి అయితే అక్కడ వచ్చిన వాళ్ళకు ఒక ప్రైజ్గా అందరికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికీ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. నా వంతుగా నేను 25,000 అక్కడ పెట్టి పెద్ద మనుషులు కూడా అక్కడ మనిషి ఒక 5,000 ఇస్తే నేను నా వంతుగా 25,000 పెట్టుకొని అక్కడ ఆ మహిళలను సంతృప్తికరంగా అక్కడ పంపించడం జరిగింది. అక్కడి నుంచి ఆ ప్రోగ్రామ్ నుంచి
కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేను చేసుకున్న సేవలకు ఒక గుర్తింపు అనేది నాకు రావడం లేదు. అది నేను చేసిన సేవ కూడా ఇతరులకు వెళ్తుంది. ఆయననే పెద్ద మనిషి చేస్తున్నాడు ఇవన్నీ అని చెప్పేసి ఆ టాపిక్ వెళ్తుందా. కాబట్టి నేను అలాంటి గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండి కూడా వేస్ట్ అనుకొని పార్టీ నుంచి తప్పుకోవడం జరిగింది. బీజేపీలకే రావాల్సిన అవసరం ఏంటన్నా? దానికి రావాలి అంటే బీజేపీల కంటే ఇంతకుముందు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఇప్పుడు వాళ్ళ సొంత కూతురే పార్టీ నుంచి బయటకు వెళ్ళింది. వాళ్ళ అవినీతిని బయట పెడుతుంది, ఒక్కొక్క అవినీతిని బయట పెట్టుకుంటూ బయటకు వెళ్ళింది. అలాంటప్పుడు ఆ పార్టీని నమ్ముకొని మనం పోతే ఇది జాతీయ పార్టీ, దేశం కోసము సేవ చేసుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ, వాళ్ళని నమ్ముకొని పోతే ఇంకో 15-20 సంవత్సరాలు కూడా బీజేపీని ఓడించే పార్టీ లేదు దేశంలో. మీరు పార్టీలో మిగిలిన తర్వాత మీకు సంప్రదించారు? నన్ను ఎవరు సంప్రదించలేదు కూడా కదా. 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. నన్ను ఎవరు సంప్రదించలేదండి. నేను ఇంటికాడనే ఉన్నాను. ఒక రోజు నేను పార్టీలోకి వెళ్ళిపోయిన నేను అలిగిన రోజు బీఫామ్ ఇచ్చిన రోజే నేను రాను, నాకు ఫోన్లు చేస్తే నేను రాను, మీ వరకు మీకు చేసుకోండి, నేను ఏ పార్టీలోకి పోను అని చెప్పాను. అంటే ఆ రోజే జంగయ్య యాదవ్ గారు మా కొలుతురికి రావడం జరిగింది. ఆయన మాకున్న ఒక ఇన్ఛార్జ్ కూడా నాతో మాట్లాడి అన్నగారు వస్తుంటే నేను దొరుకుని వస్తా అన్నారు. అయితే అక్కడ మిస్గైడ్ చేసి ఆయన లేడు, ఇంటికాడ లేడని చెప్పేసి చెప్పిరట. ఆయన కూడా నాతో వచ్చి ఇంతవరకు వాళ్ళు కూడా ఎవరు ఫోన్లో కాంటాక్ట్ చేయలేదు. కాంగ్రెస్ నాయకుడైనటువంటి గ్రామశాఖ అధ్యక్షుడు కుండ నరసింహ ముద్రాజు గారు భారతీయ జనతా పార్టీలో చేరి అతని భార్య కొండ పద్మ గారు 17వ వార్డు భారతీయ జనతా పార్టీ నుంచి కొల్తూరు గ్రామంలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా కొండ సుధాకర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి అదేవిధంగా కొండ నరసింహరావు గారు కూడా ఇంతకుముందు వార్డు మెంబర్గా పోటీ చేసినారు. అతను కూడా మరి భారతీయ జనతా పార్టీలో కొల్తూరులో యువకులందరితో కూడా ఎంపీ ఈటల రాజేందర్ గారి సమక్షంలో మరి మన భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి యువకులు పెద్ద సంఖ్యలో కొల్తూరు గ్రామం నుండి కానీ మున్సిపాలిటీలో చాలా గ్రామాల నుండి కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రెండు కూడా ఈరోజు ప్రజలను మోసం చేసి ఈరోజు మన మున్సిపల్ ఎన్నికలో నాయకత్వం